కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లేనన్న సీఎం రేవంత్ తెలంగాణ సంస్కృతిలో భాగమైతేనే ప్రజలకి మేలైన సేవలు అందించగలుగుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శంకరన్ శ్రీధరన్లను ఆదర్శంగా తీసుకొని సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ప్రతి కలెక్టర్ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలని సూచించారు. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే కలెక్టర్లకు సైతం ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు సీఎం రేవంత్. పలు రాష్ట్రాల నుంచి వచ్చి రాష్ట్రంలో కలెక్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళంతా కూడా తెలంగాణని సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని అన్నారు. సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ కీలక అంశాలపై చర్చించారు. కలెక్టర్ల ప్రతి చర్య ప్రభుత్వ పనితీరును ప్రతిబింబించేలా ఉండాలని, ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలని సూచించారు. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత, ప్రజాహిత పాలన అందించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. కలెక్టర్లు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఇక కలెక్టర్లకి కీలక సూచనలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లేనన్న సీఎం రేవంత్ తెలంగాణ సంస్కృతిలో భాగమైతేనే ప్రజలకి మేలైన సేవలు అందించగలుగుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలల సమయం గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలకంగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా సిపిలతో సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్లోని 7వ అంతస్తులో ఈ సమావేశం అయితే జరుగుతుంది. దాదాపుగా గంట పాటు నుంచి కొనసాగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక అంశాలను కలెక్టర్ల ముందు ప్రస్తావించడం జరిగింది. ప్రజాపాలనకు సంబంధించి ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుందనే విషయానికి సంబంధించి ప్రభుత్వానికి కలెక్టర్లు కళ్ళు చెవులు తామే వ్యవహరించాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి వారంతా కూడా ఇక్కడి సంస్కృతిలో భాగంగా ఉంటేనే ఇక్కడ ఉన్న ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి ఒక్క కలెక్టర్ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు కావచ్చు, ప్రజల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తేనే వాస్తవంగా ఉన్న సమస్యలన్నీ కూడా బయటకు వస్తాయి. వాటిని పరిష్కరించేందుకు కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం వల్ల కొన్ని సమస్యలు తెలుస్తాయి. ఏసీ రూమ్లకే పరిమితం కావడం వల్ల సంతృప్తి అనేది ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉండదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే ఏసీ రూమ్లలో ఉండడం వల్ల సమస్యలు తెలియవు. కాబట్టి సమస్యలు తెలియాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. ప్రతి ఒక్క కలెక్టర్ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పేసి పదే ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క కలెక్టర్ కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజాపాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకొని ఏ విధంగా తమ పనితీరును మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ కొంతమంది కలెక్టర్లు అయితే జిల్లా కార్యాలయాలు, జిల్లా ఆఫీసులను దాటి క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదని చెప్పేసి కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో సెక్రటరీల సమావేశం ఇటు సెక్రటేరియట్లో జరిగింది. ఆ సందర్భంగా కూడా కలెక్టర్లు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ కూడా ఇందుకు సంబంధించి ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు కావచ్చు,
పీడిఎస్ బియ్యం పంపిణీ చేసే రేషన్ దుకాణాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి అంగన్వాడీలు ఏవైతే ఉంటాయో అంగన్వాడీలు కావచ్చు, గ్రామీణ నీటి పారుదలకు సంబంధించిన శాఖలు ఉంటాయి. ఇలా దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే ఆ సమస్యలు తెలుస్తాయి. అక్కడ ఉన్న అధికారులు అవసరమైతే అధికారులను కూడా మార్చుకోవాలి. తద్వారా మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి కూడా తమకు రిపోర్ట్స్ అంటే నెగిటివ్ రిపోర్ట్స్ రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈ విషయానికి సంబంధించి కలెక్టర్లతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ల సమావేశం, ఎస్పీల సమావేశం ఇంకా కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సమావేశం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రోజా రైట్, థ్యాంక్ యూ సుధీర్.